సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సీయోనులో నిన్ను చూడాలని ఆశగా ఉన్నాను నా యేసయ్యా సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. పూడ్చాలని మనం కూడా ఒక గొప్ప నిరీక్షణతో ఒకనాడు మనం కలుసుకుంటాం. కేజీను కలుసుకుంటామని, మన ప్రియులను ఆత్మీయులందరినీ అక్కడ కలుసుకుంటామని ఒక గొప్ప విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థనలో ఉందాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. చూస్తున్నారుగా, సో ఎలిజా వాళ్ళ మదర్ 10th డే సో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. సో అందుకే ఫంక్షన్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. అండ్ పండు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పైన టెర్రస్ పైన హాయిగా నిద్రపోతున్నారు. కిందేమో టెంట్, అలాగే కొన్ని కావాల్సిన అరేంజ్మెంట్స్, చైర్స్ కానీ, వాటర్ క్యాన్ నడుస్తుంది. అదేవిధంగా వంటకు సంబంధించిన మటన్ కటింగ్స్ కానీ చూడొచ్చు, ఆ ప్రోగ్రామ్ కూడా అక్కడ నడుస్తూనే ఉంది. సో ఈ గ్యాప్లో నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచేసాం. అండ్ కటింగ్ ప్రాసెస్, అలాగే కూరగాయలు తెచ్చే ప్రాసెస్, అలాగే ఇక్కడ సమాధి దగ్గర కొంచెం ఏదైతే మార్పు తెచ్చామో అది కటింగ్ పెడతాను, కొంచెం వాటర్, అదేవిధంగా కరెంట్ సప్లై కోసం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాం. సో ఆ వర్క్ నడుస్తుంది. సో ఓకే, చూస్తూ ఉండండి. సో ఫుడ్ ఎలా కుక్ చేసాం, సో ఎలా జరిగిందో ప్రోగ్రామ్ అంతా. మార్నింగ్ పూట వచ్చిన రిలేటివ్స్ కోసం ఉప్మాను ఈ దోసకాయతో చేయబడిన చట్నీ, సో చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఉప్మా కానీ ఇది ట్రై చేస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా మటన్ ఒక అరౌండ్ 2 ఎడపలు తెచ్చారు, 40 kgs దాకా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ నేను ఎలిజా బయటకు వెళ్ళిపోయి ఫ్రూట్స్, సో కొన్ని 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, అదేవిధంగా స్వీట్స్, సో ఇవి కూడా తెచ్చేసాం. సో అలాగే అగరబత్తులు, క్యాండిల్స్, కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, సో అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 10th డే నాడు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పెట్టేసి ప్రేయర్స్ వచ్చే ఈ కార్యక్రమం కోసం కావాల్సిన లైక్ పూల దండలు కూడా అండ్ విడి పువ్వులు తెచ్చేసాం. కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది, ఎందుకంటే అదే టైంలో మ్యారేజ్ కూడా ఉన్నాయి. సో అందుకు 3 మలుపులు 60 రూపీస్ దాకా కాస్ట్ పడింది. సో హెవీ కాస్ట్. అదేవిధంగా కొన్ని అగరత్తులు కొన్నవైతే పైనాపిల్ ఫ్లేవర్ అంట, నాకైతే భలే అనిపించింది. ఈ మధ్య ఆఖరికి అగరబత్తుల్లో కూడా ఇలా యాపిల్, పైనాపిల్, మ్యాంగో ఫ్లేవర్స్ అమ్ముతున్నారు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి అగరబత్తులు కొంటే మీకు అనిపించి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో గైస్ కీప్ వాచింగ్. ఈ పావుకిలో అంతా ఉంటాయి, పావుకిలో 200 చిల్లర అమ్ముతుంది, 30-40 అమ్ముతుంది. ఈ మైసూర్ పాక్ అక్కడ ఉన్న మైసూర్ పాక్ ఓకే అండి. ఎన్ని వచ్చాయి ఇది?
వీడియో చేస్తాను. కొంచెం మళ్ళీ వచ్చాయన కొంచెం మళ్ళీ డ్రెస్ బాగా అడిగితే అంతే. అరే ఈ అడ్డొస్తున్నాడు. స్మిత్ చెప్పు స్మిత్. బ్రో లాగ్ బ్రో. బ్రదర్సా ఇటు పండు ఒకసారి చూడండి. మేగర్ లేవా నువ్వు? మాస్టర్ షెఫ్ రాజేష్ చెప్పండి, ఎలా ఉంది వంటలు భోజనాలు? నెక్స్ట్ వీడియోలో పడుకో చెప్పన్నా. మాస్టర్ షెఫ్ నువ్వే చెప్పాలి. ఆల్రెడీ నా ఛానల్లో ఈయన వీడియో చూసారా? చికెన్ దమ్ బిర్యానీ వరంగల్ బై మాస్టర్ రాజేష్. చెఫ్ పెట్టి చూడలేదా? ఆఫ్టర్ వీడియో చెప్పండి, నేను కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసుకున్నా. సో గైస్ మొత్తానికైతే చాలా సక్సెస్ఫుల్గా, ప్రేయర్ఫుల్గా, బ్లెస్ఫుల్గా అయితే ప్రేయర్ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ భోజనాలు చాలా బాగున్నాయంటే అందరు చెప్పారు. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. లవ్ యూ ఆల్.